ఏపీ ప్రభుత్వం గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, ఐటీ మంత్రి నారా లోకేష్ల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు. 2029 నాటికి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ను పూర్తి ప్రణాళికలతో సిద్ధం చేశారు. విశాఖలో 77,520 కోట్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. 1 గిగావాట్ కెపాసిటీలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ డేటా సెంటర్ వైద్య, ఆరోగ్య, విద్య, వ్యవసాయం, పరిశ్రమల తదితర రంగాలలో సేవలు అందించనుంది. విశాఖ నుంచి సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలతో సబ్-బీ కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానుంది. ఈ కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ క్యూరియన్ మాట్లాడుతూ గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా విశాఖ ఉండబోతుందని తెలిపారు. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్-సీ కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారని ఆయన స్పష్టం చేశారు. జెమినీ ఏఐతో పాటు గూగుల్ అందించే ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లలో $15 బిలియన్ మేర పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని క్యూరియన్ చెప్పారు. భారతదేశానికే కాదు, విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీ ఇచ్చేలా విశాఖ గూగుల్ డేటా సెంటర్ వేదిక కానుందని థామస్ క్యూరియన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారన్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణం, ఐటీ రంగాన్ని ప్రోత్సహించానని, ఐటీతో చాలా కాలంగా అనుసంధానమై ఉన్నానని, రియల్ టైం డేటా, హిస్టారికల్ డేటా సాయంతో వేగంగా నిర్మాణాలు తీసుకొచ్చేందుకు అవకాశం కలుగుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ ప్రత్యేకమని, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తామని ఆయన చెప్పారు. ప్రతి కుటుంబానికి ఏఐని దగ్గర చేసేలా ప్రయత్నిస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు.